ఓదెల మండలం మడక గ్రామంలో 10 ఎకరాల ప్రభుత్వ భూమి దురాక్రమణపై ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రెవెన్యూ మంత్రి సిఫారసు చేసినా కలెక్టర్ ప్రభుత్వ భూమిని కాపాడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశాడు. ఓదెల మండలం మడక గ్రామంలో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించి సాగు చేసుకుంటున్నారని పలుమార్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో రెవెన్యూ మంత్రిని కలిసి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు సిఫార్సు లేటరు పంపించినా కలెక్టర్ ప్రభుత్వ భూమిని కాపాడడం లేదంటూ నిరసన వ్యక్తం చేశాడు. ఈరోజు నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ వేణుకు అర్ధనగ్నంగా వచ్చి ఫిర్యాదు చేసి ప్రభుత్వ భూమిని కాపాడాలని విజ్ఞప్తి చేశాడు. హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములలో ఉన్న భవంతులను హైడ్రా పేరుతో కూల్చివేస్తున్నప్పటికీ పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమణదారులు ఆక్రమిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వ భూములను రక్షించేటువంటి సార్ ఓదెల మండల్ సార్ రెవెన్యూ మినిస్టర్ గారి ద్వారా మేము ఆదేశాలను తీసుకొచ్చి కలెక్టర్ గారికి ఇచ్చినా కూడా ఇవాళ ఆగస్టు నెలలో భూమి సర్వే చేయించి ప్రభుత్వ భూమిని తీసి సుమారు 10 ఎకరాల భూమిని తీసినటువంటి క్రమంలో కూడా కనీలవాది పోలీసు వ్యవస్థ అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో చెప్పండి. నా పేరు గోస్క రాజేశం. నేను పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఓదెల మండల మడక గ్రామానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి దురాక్రమణకు గురైనటువంటి విషయమై మేము చాలాసార్లు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది, కానీ వారు పట్టించుకోలేదు. ఆ క్రమంలో రెవెన్యూ మినిస్టర్ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. వారు కలెక్టర్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆగస్టులో. వారి ఆదేశానుసారం కలెక్టర్ గారు రెవెన్యూ సిబ్బంది ఓదెల మండలకు సంబంధించినటువంటి రెవెన్యూ అధికారుల ద్వారా సర్వే చేయించి సుమారుగా 10 ఎకరాల భూమి పైన ఉంది అని నిర్ధారించి హద్దురాళ్ళు కనీలు పాతడం జరిగింది. ఆ క్రమంలో మళ్ళీ ఇప్పుడు ఏదైతే సాగు చేసే క్రమంలో దురాక్రమణదారులు మళ్ళీ ఆ కనీలను తీసి పారేసి మళ్ళీ సాగు చేసుకున్నారు. ఆ విషయమై కూడా కలెక్టర్కి 2 సార్లు ఫిర్యాదు చేసినా కూడా దాని మీద పట్టించుకోలేదు. అందుకని మళ్ళీ ఈరోజు ప్రజావాణిలో నేను నిరసన చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ భూముల్ని రక్షించాలనేటువంటిది అసెంబ్లీలో చర్చించి ఎంతో ఒక ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఓదెల మండలకు సంబంధించినటువంటి రెవెన్యూ యంత్రాంగం ఈ కలెక్టర్ గారు వీళ్ళంతా కూడా ఎందుకు ఇక్కడ ప్రభుత్వ భూమిని తీసేటువంటి క్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఎందుకు సుమారుగా 3-4 కోట్లకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని తీసే క్రమంలో వాళ్ళ హద్దురాలు తీసేసి వాళ్ళు సాగు చేసుకుంటున్నా కూడా ఎందుకు నిర్లక్ష్యం, మేము ఫిర్యాదు చేసినా కూడా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ కలెక్టర్ గారు? దయచేసి దీని వెనుక అంతర్యం ఏంటి, దీని వెనుక మతలబు ఏంటిది కూడా వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి దయచేసి మేము పత్రికలను వారిని కోరుతా ఉన్నాము. దయించి, ఎందుకంటే నేను కూడా సపరేట్గా ఫిర్యాదు చేస్తాను. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ వ్యవస్థ జరుగుతూ ఉంది కాబట్టి, ప్రభుత్వ నిర్ణయాలకు ప్రభుత్వ ఆలోచనలకు వ్యతిరేకంగా ఇక్కడ జరుగుతూ ఉంది కాబట్టి మేము నిరసన కార్యక్రమం చేయాల్సి వచ్చింది. దయచేసి ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి సుమారుగా 10 ఎకరాల పైన 3-4 కోట్లకు సంబంధించిన విలువైనటువంటి భూములను కాపాడి ఒకవేళ నిరుపేదలైనటువంటి దళితులు ఎవరైనా ఉంటే వారికి భూ పంపిణీ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.